హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఈరోజు కూడా మనం కొన్ని ఒకటి చేద్దామంటే ఎవరిని ఎప్పుడు కలవాలో నాకు తెలుసు. ఆమె స్టేజ్ పైన అందంగా నృత్యం చేస్తోంది. ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. ఆమె తన ప్రాజెక్ట్ని రేపటికి పూర్తి చేస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ వన్ వచ్చేసేసి నేను రీసెంట్గా వీడియోలు అప్లోడ్ చేశాను. ఐ హ్యావ్ అప్లోడెడ్ వీడియోస్. ఐ హ్యావ్ అప్లోడెడ్ ద వీడియోస్ రీసెంట్లీ అంటే ఈ మధ్యకాలంలో అని మీనింగ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి నేను ఇక్కడికి రాకముందు వీడియోలు అప్లోడ్ చేశాను. అంటే ఇక్కడ రెండు పనులు జరిగాయి అనమాట. అంటే ఇక్కడికి వచ్చాను, వీడియోస్ అప్లోడ్ చేశాను ముందే, ఇక్కడికి రాకముందే చెప్తున్నాను కాబట్టి ఐ హ్యాడ్ అప్లోడెడ్ ద వీడియోస్ బిఫోర్ ఐ కేమ్ హియర్ అంటాం. బిఫోర్ ఐ కేమ్ హియర్. I had uploaded the videos before I came here. నేను ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎ న్యూ ప్రాజెక్ట్ కరెంట్లీ. అంటే ప్రస్తుతం చెప్తూ ఉంటాము. దీని ప్లేస్లో మనము అట్ ప్రెజెంట్ కూడా చెప్పొచ్చు అనమాట. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఆమె వేదికపై అందంగా నృత్యం చేస్తోంది. నృత్యం అంటే డ్యాన్స్ కదా. షీఈస్ డాన్సింగ్ గ్రేస్ఫుల్లీ ఆన్ స్టేజ్. గ్రేస్ఫుల్లీ అందంగా అనేసి అనమాట. ఈజ్ డాన్సింగ్ గ్రేస్ఫుల్లీ ఆన్ ద స్టేజ్. వచ్చే నెలలో వాళ్ళు సెలవుకు వెళ్తున్నారంటే హాలిడేస్కి వెళ్తున్నారు అని మీనింగ్. దే విల్ గో ఆన్ వెకేషన్ నెక్స్ట్ మంత్ అంటాం. దే విల్ గో ఆన్ వెకేషన్ నెక్స్ట్ మంత్. వెకేషన్కి నెక్స్ట్ మంత్ వెళ్తున్నారు అని మీనింగ్. ఆమె తన ప్రాజెక్ట్ని రేపటితో పూర్తి చేస్తుంది. షీ విల్ ఫినిష్ హర్ ప్రాజెక్ట్ బై టుమారో. రేపటికంతా పూర్తి చేస్తుంది అనేసి. అతను రాబోయే పరీక్షల కోసం చదువుతూ ఉన్నాడు. హీ స్టడీయింగ్ ఫర్ హీస్ అప్కమింగ్ ఎగ్జామ్స్ అంటే రాబోయే ఎగ్జామ్స్ అని చెప్తూ ఉంటాం అనమాట. హీ స్టడీయింగ్ ఫర్ హీస్ అప్కమింగ్ ఎగ్జామ్స్. ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. నౌ ఎవ్రీవన్ హ్యాడ్ కమ్ టు నో అంటాం. నౌ ఎవ్రీవన్ హ్యాడ్ కమ్ టు నో. ఎవ్రీబడి హ్యాడ్ కమ్ టు నో. మాకెందుకు చెప్పలేదు. ఎందుకు? వై రావాలి. వై డిడెంట్ టెల్ అస్. మాకెందుకు చెప్పలేదు అని మీనింగ్. నాకెందుకు చెప్పలేవు. వై కాంట్ యూ టెల్ మీ. చెప్పలేవు అంటున్నాం కాబట్టి కాంట్ రావాలి ఇక్కడ. వై కాంట్ యూ టెల్ మీ. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను. వై డిడ్ ఐ కమ్ హియర్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేసి. మనకింకా ఏమి కావాలి. వాట్ ఎల్స్ డు వి వాంట్. మనకింకా ఏం కావాలి. ఆమె ఉద్యోగం ఎందుకు మానేసింది. వై డిడ్ షీ క్విట్ ద జాబ్. ఎందుకు ఆమె ఉద్యోగం మానేసింది. క్విట్ ద జాబ్ వదిలేసింది లేదా మానేసింది. మనం ఇంతకుముందు కలిసామా. డిడ్ వి మీట్ బిఫోర్. మనం ఇంతకుముందు కలిసామా. నువ్వు అలా ఎలా మాట్లాడగలవు. హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్. అలా ఎలా మాట్లాడగలవు నువ్వు అనేసి. నేను చెప్పింది మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. నేను చెప్పింది మర్చిపోవద్దు అని మీనింగ్. నువ్వెందుకు బయట చూస్తున్నావు. వై ఆర్ యూ సీయింగ్ అవుట్ సైడ్. నువ్వెందుకు బయట చూస్తున్నావు అని.
ఎవరిని ఎప్పుడు కలవాలో నాకు తెలుసు. ఎవరిని ఎప్పుడు కలవాలో నాకు తెలుసు. ఐ నో హోమ్ టు మీట్ వ్యాన్. ఐ నో హోమ్ టు మీట్ వ్యాన్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నాకు జీతం వచ్చే వరకు నేను షాపింగ్కి వెళ్ళను. నాకు జీతం వచ్చే వరకు నేను షాపింగ్కి వెళ్ళను. అంటిల్ ఐ గెట్ శాలరీ ఐ డోంట్ గో ఫర్ షాపింగ్. ఐ డోంట్ గో ఫర్ షాపింగ్. అంటిల్ ఐ గెట్ శాలరీ ఐ డోంట్ గో ఫర్ షాపింగ్. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయొద్దు. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయొద్దు. డోంట్ కాల్ యాజ్ అండ్ వెన్ యూ వాంట్. డోంట్ కాల్ యాజ్ అండ్ వెన్ యూ వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు అన్నప్పుడు ఇలా వాడుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు అడగవద్దు. ఎప్పుడు పడితే అప్పుడు అడగవద్దు. డోంట్ ఆస్క్ యాజ్ అండ్ వెన్ యూ వాంట్. డోంట్ ఆస్క్ యాజ్ అండ్ వెన్ యూ వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు అడగవద్దు అని. ఆమె ఎలా పడితే అలా తిట్టింది. ఆమె ఎలా పడితే అలా తిట్టింది. షీ స్కోల్డెడ్ యాజ్ అండ్ హౌ షీ వాంటెడ్. షీ స్కోల్డెడ్ యాజ్ అండ్ హౌ షీ వాంటెడ్. ఆమె ఎలా పడితే అట్లా తిట్టింది అని. నేను ఇక్కడ ఉన్నంతకాలం నీకు సహాయం చేస్తాను. నేను ఇక్కడ ఉన్నంతకాలం నేను నీకు సహాయం చేస్తాను. యాజ్ లాంగ్ యాజ్ ఐ స్టే హియర్ ఐ హెల్ప్ యూ. యాజ్ లాంగ్ యాజ్ ఐ స్టే హియర్ ఐ హెల్ప్ యూ. నువ్వు సరిగ్గా చదవనంత కాలం పరీక్ష పాస్ కాలేవు. నువ్వు సరిగ్గా చదవనంత కాలం నువ్వు ఎగ్జామ్ పాస్ కాలేవు అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ స్టడీ యూ కాంట్ పాస్ ద ఎగ్జామినేషన్. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ స్టడీ, నువ్వు సరిగ్గా చదువుకోనంత వరకు యూ కాంట్ పాస్ ద ఎగ్జామినేషన్. సేమ్ ఇలాగేది కూడా. నువ్వు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయనంత కాలం ఇంగ్లీష్లో మాట్లాడలేవు. నువ్వు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయనంత కాలం నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడలేవు. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ ప్రాక్టీస్ యూ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ ప్రాక్టీస్, నువ్వు ప్రాక్టీస్ చేయనంత కాలం యూ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడలేవు అనేసి. కాంట్ అంటే చేయలేవు అని కదా, అట్లా అనమాట. మీరు తెలుగు మాట్లాడినంత కాలం ఇంగ్లీష్ నేర్చుకోలేరు. మీరు తెలుగు మాట్లాడినంత కాలం ఇంక ఇంగ్లీష్ నేర్చుకోలేరు. యాజ్ లాంగ్ యాజ్ యూ స్పీక్ ఇన్ తెలుగు, యాజ్ లాంగ్ యాజ్ యూ స్పీక్ ఇన్ తెలుగు యూ కాంట్ లెర్న్ ఇంగ్లీష్. అంతే కదా. తెలుగు మాట్లాడుతూ ఉంటే ఇంకెప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటాము? ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే కదా ఇంగ్లీష్ వచ్చేది, అలా అనమాట. నాకు ప్రమోషన్ వచ్చాక ఇల్లు కొంటాను. నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాతనే నేను ఇల్లు కొంటాను అంటే ఐ విల్ బై ఎ హౌస్ ఆఫ్టర్ ఐ గెట్ ప్రమోషన్ అంటాం. ఐ విల్ బై ఎ హౌస్ ఆఫ్టర్ ఐ గెట్ ప్రమోషన్. నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను ఇల్లు కొంటాను అని దీని మీనింగ్ అనమాట. ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టం. ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టం. ఇట్స్ డిఫికల్ట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇట్స్ డిఫికల్ట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టము అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నానని మీకు చెప్పిందా. ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని మీకు చెప్పిందా అంటే డిడ్ షీ టెల్ యూ దట్ షీ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్. డిడ్ షీ టెల్ యూ దట్ షీ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నానని మీకు చెప్పిందా అని అడుగుతున్నాను అనమాట ఇక్కడ క్వశ్చన్ మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నా అని నాకు చెప్పలేదు. ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నానని నాకు చెప్పలేదు అంటే షీ డిడెంట్ టెల్ మీ దట్ షీ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్. షీ డిడెంట్ టెల్ మీ దట్ షీ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నానన్న విషయాన్ని ఆమె నాకు చెప్పలేదు అని మీనింగ్ అనమాట దీనికి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నా అని నీకు చెప్పలేదా అంటున్నాం ఇక్కడ. నెగిటివ్ ఇంట్రాగేట్ చేస్తున్నా, చెప్పలేదా, నీకు తెలియదా, ఇట్లా అనమాట. డిడెంట్ షీ టెల్ యూ దట్ షీ హ్యాడ్ లెర్న్ ఇంగ్లీష్. డిడెంట్ షీ టెల్ యూ దట్ షీ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్. తెలిసిందే కదా, హ్యాస్, హ్యావ్, హ్యాడ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వర్బ్ అనేది విత్ రావాలి కదా, అందుకనే లెర్న్ అనేది వస్తుందన్నమాట. మరి ఇలా కొన్ని వాక్యాలు మనం చూసాం కదా. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో వచ్చేస్తాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.